ఇప్పుడు మనం మష్రూమ్ చికెన్ ఫ్రై చేస్తున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. వెల్లుల్లి, అల్లం, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, మష్రూమ్, ఆయిస్టర్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, కార్న్ఫ్లవర్, చిల్లీ పేస్ట్ అండ్ బోన్లెస్ చికెన్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బోన్లెస్ చికెన్ తీసుకొని ఇందులో కార్న్ఫ్లవర్ వేసి కలుపుకుందాం. కొంచెం ఉప్పు కూడా కావాలి మనకి. కొద్దిగా ఉప్పు అండ్ కార్న్ఫ్లవర్. డ్రైగా ఉండాలి, ఎక్కువ కోట్ చేయకూడదు మనం కార్న్ఫ్లవర్తోని. ఇలా కార్న్ఫ్లవర్ వేయడం వల్ల లోపల ఉన్న మాయిశ్చర్ లాక్ అయిపోతుంది, లోపల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ బయటికి వాటర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాన్లో నూనె వేసుకుందాం. చికెన్ పీస్ ఒక్కొక్కటి సపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కింది, నిజానికి చాలా వేడెక్కాలి, అప్పుడే చికెన్ పీస్ కింద అంటుకోకుండా ఉంటుంది. ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ఫాస్ట్ కుక్ అయిపోతుంది కదా, ఎక్కువ టైం పట్టదు. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇంత ఆయిల్ మనకు అవసరం లేదు, ఎక్కువ అయిపోతుంది. కొంచెం తీసేసుకున్నా పక్కకి. ఇప్పుడు ఈ ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే మష్రూమ్ డైరెక్ట్గానే కట్ చేయకుండా వేసేస్తున్నాను, ఫుల్ మష్రూమ్. మీరు ఇంత పెద్దగా తినలేను అనుకుంటే మీరు 1/2, 1/4 అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆయిస్టర్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్. ఎండుమిరపకాయల్ని బాగా బాయిల్ చేసి పేస్ట్ చేస్తే రెడ్ చిల్లీ పేస్ట్ అవుతుంది. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తున్నా. మష్రూమ్లో నుండి కూడా వాటర్ వస్తుంది, కాకపోతే ఈ సాసెస్ అన్నీ జస్ట్ అలా కలవడానికి కొంచెం వాటర్ వేసాను. సో ఒక 2 minutes మనం ఇలాగే బాయిల్ చేయాలి. ఆ సాసెస్ అన్నీ మష్రూమ్కి బాగా పట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ ప్లేట్తో రెడీగా ఉందాం. దగ్గరికి వచ్చేయాలన్నమాట. మష్రూమ్స్ చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోండి. ముందే చికెన్ పీసెస్ వేస్తే చికెన్కి చేసిన కోటింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది, ముందే వేయకూడదు. ఇంకా లాస్ట్లో ఉల్లి పరక,
మష్రూమ్ చికెన్ ఫ్రై చేసేసాము. జస్ట్ మళ్ళీ పైనుండి మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే అత్తిపోతుంది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. మష్రూమ్ చికెన్ ఫ్రై తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ లో ఉప్పు, కార్న్ఫ్లవర్ వేసి కలిపి వేడిగా ఉన్న నూనెలో 2 వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి నూనెలో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మష్రూమ్ వేసి కాస్త ఫ్రై చేసి ఆయిస్టర్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వాటర్ వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఉల్లి పరక వేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది.